ఇస్తూ ఒక మాట చెప్పారు. ఇప్పటివరకు శోభా హౌస్లో ఇన్ని వీక్స్ సర్వే అయింది అంటే రీజన్ లక్. లక్ లక్తోనే ఇన్ని వీక్స్ సర్వే అయింది అని చెప్పి అర్జున్ చెప్పాడు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సి గేమ్ పరంగా అండ్ ఇక్కడ మనం పర్సనల్ లైఫ్ పరంగా కూడా మీరు 100 కాదు 1000% మీ ఎఫర్ట్స్ మీరు పెట్టినా కూడా అల్టిమేట్లీ మీకు కావాల్సింది లక్కే. రియల్ లైఫ్లోనైనా గేమ్లోనైనా ప్రతి ఒక్కటి ఓకే. నాకైతే లక్ బాగా కలిసి వచ్చిందంటే ఐ విల్ బీ హ్యాపీ. లక్తో నేను సర్వైవ్ అయ్యాను వాడు అన్నాడు. నేను అక్కడ చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగింది అంతే కదా. నా చేతితో ఎంతవరకు చేయగలను అంతవరకు నేను డిపెండ్ చేసుకున్నాను. తనకి నేను క్లారిటీ కూడా ఇచ్చాను. పర్లేదు. ఇప్పుడు చికెన్ టాస్క్ ఇచ్చినప్పుడు బౌల్ తీసుకెళ్ళి పక్కన పెట్టి లక్ నన్ను గెలిపిస్తే తినేసి చికెన్ తినకపోయింటే ఏమయ్యేది? బుల్ టాస్క్ ఆడకపోయింటే ఏమయ్యేది? సార్ మీరు చెప్పండి. నాకు లక్ ఉంది కదా అనేసి నేను బిగ్ బాస్ నేను బుల్ ఎక్కాను, బిగ్ బాస్ నేను కూర్చుంటాను, నాకు లక్ కలిసి వచ్చిందని నేను చెప్పుంటే ఏం జరిగేది? అంతే కదా అండి. అది అర్జున్ అభిప్రాయం. దానికి నేను డిఫెండ్ చేసుకున్నా అయిపోయింది. కానీ ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఏడుస్తూ చిన్న చిన్న వాటికి హట్ అయిపోతూ ఏడుస్తూ కనిపించారు. ఎందుకు? రీజన్ ఏంటి? తర్వాత నాగార్జున గారు చెప్పిన తర్వాత చేంజ్ అయ్యారు మీరు. నా క్యారెక్టర్ ఏంటంటే అండి, బేసికలీ నేను ఎవరితో కలవనండి. చాలా తక్కువ. నేను అంటే ఎవరితో మింగల్ అవ్వను, నేను కలవను. ఇక్కడ రియల్ లైఫ్లో కూడా అంటే నేను నా వర్క్ నా ఫ్యామిలీ అంతే. దిస్ ఇస్ మై వర్డ్. ఇదే నా ప్రపంచం. లోపలికి వెళ్ళగానే ఒకేసారి అంతమందిని చూడడం ఒక్కొక్కరు తీసుకోలేకపోయాను. నాకు చాలా టైం పట్టింది. ఒకరు ఏంటంటే తొందరగా కనెక్ట్ అయిపోతారు. ఆ పర్సన్స్ ఎట్లా అంటే ఇమీడియట్గా సెట్ అయిపోతారు. అలాంటి పర్సన్కి ఇట్స్ టేక్ టైం. కొంచెం ఆ అట్మాస్ఫియర్కి నాకు అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో ఇది కాదమ్మా ఇక్కడ అందరూ ఇలా ఆడుతున్నారు, వాడు యాక్టివ్ ఉన్నారు, అది ఇది అన్నప్పుడు ఎస్. ఆ తర్వాత నేను కూడా ఆలోచించాను, అరే ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ 3 months నేను సర్వైవ్ అవ్వాలంటే ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి. నాకు వాడు అడ్జస్ట్ అవ్వరు, వాళ్ళకి నేను అడ్జస్ట్ అవ్వాలి అనేసి నేను మార్చుకున్నాను. సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాగార్జున గారితో మొన్న ఎపిసోడ్లో మాట్లాడుతూ శివాజీ గారు ఇట్లా కన్నడ అమ్మాయి అని చెప్పి ఏదో డిఫరెంట్గా చూస్తున్నారు అన్నట్టు మీరు నాగార్జున గారు చెప్పారు. అంటే సరిగ్గా గుర్తులేదు నాకు ఆ పాయింట్. కాన్వర్జేషన్ గుర్తుంటుంది మీకు. నేను నాగార్జున గారు చెప్పాను. మీకు గుర్తులేదంటే అది ఓకే, మాకు గుర్తులేదంటే తప్ప. నేను అక్కడ లేను కదా. మేము చూస్తున్నది 1 hour ఎపిసోడ్. మీరు ఇచ్చిన కంప్లైంట్ శివాజీ గారు కన్నడ అమ్మాయి ఇట్లా తెలుగు అమ్మాయి కాదు అన్నట్టు చూస్తున్నారు ఏదో ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నాకైతే ఈ కాన్వర్జేషన్ గుర్తులేదు. గుర్తులేదు. లేదు అది కాదు, కానీ నాకు నిజంగానే గుర్తులేదు. శోభాకి ఎప్పుడు ఐ డోంట్ కేర్ అనే ఒక యాటిట్యూడ్ ఉంటుంది, నిజమేనా? 100%. బికాజ్ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే నాకు తెలుసు నా లైఫ్లో నేను ఎన్ని స్ట్రగుల్ అయ్యాను అనేసి. సో కాబట్టి చాలా చూసిన దానికి కొన్ని వాటికి నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది. కాబట్టి ఐ డోంట్ కేర్ అని తీసుకుంటానండి. బికాజ్ దాని గురించే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి వద్దు, దాన్ని అక్కడితోనే వదిలేద్దాం. ఎస్. శోభాకి నేనే గెలవాలి అనే స్వార్థం ఎక్కువ. 100%. అది ఉంటేనే కదా అండి గెలుస్తాం. అదొకే. వేరే వాళ్ళు గెలిస్తే శోభ తట్టుకోలేదు. గెలిస్తే తట్టుకోలేను కాదు, అది మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీరు పోటీ పడుతున్నప్పుడు నేను గెలవాలని ఉంటుంది, అది ఓడిపోతే ఉంటుంది కదా అండి బాధ. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా అంత హట్ అవ్వాల్సిన పని ఏముంది? అది బ్రాండ్ టాస్క్ అయినా నార్మల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా అనేది ఫస్ట్ టైం లాస్ట్ వీక్ లో జరిగింది వండర్ ఉమెన్ టాస్క్ లో. అది చాలా ఫన్ గా నేను అర్జున్తో అన్నాను. అప్పటికే ఆ వీక్ మొత్తం కొంచెం అమర్ ఏదో డిస్టర్బ్ అయి ఉంటున్నాడు, వాడు కొంచెం దాన్ని ఎక్కువ తీసేసుకున్నాడు. అక్కడ మీరు చూసేటట్టు అయితే నేను తీసుకున్నా వచ్చేసాను, కానీ మళ్ళీ అంత ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయలేదు నేను. బికాస్ నేను క్యాజువల్గా అనింది, వాడు ఏదో హీట్ మూమెంట్లో దాన్ని వాడు కొంచెం ఎక్కువ అగ్రెసివ్ వాడు అయిపోయాడు. ఇప్పుడు అమర్ విషయం మాట్లాడుకున్నట్లయితే దీని గురించి మీరు చాలా క్లారిటీగా చెప్పాలి ఆడియన్స్కి. వాళ్ళు గ్రూప్ గేమ్ అనుకుంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శోభ తన గేమ్ తను ఆడటానికి వెళ్ళిందా, అమర్ కోసం హౌస్లోకి వెళ్ళిందా? అమర్ కోసం నేను హౌస్లోకి వెళ్ళాను అండి. లాస్ట్ 3 weeks మీ గేమ్ చూస్తే మాకు అలాగే అనిపించింది. మీకు అనిపించింది, నాకు అనిపించలేదు. ఒకటే నేను చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి మాకు హెల్ప్ చేసినప్పుడు దాని గ్రాటిట్యూడ్ చూపించడంలో తప్పులేదు. అండ్ అమర్ నా ఫ్రెండ్ నన్ను క్యాప్టెన్ చేశాడు అనేసి నేను స్టాండ్ తీసుకున్నాను. అక్కడ ఏం జరిగింది అంటే, మీరు బ్యాక్ టు బ్యాక్ చూసేటట్టయితే 2 weeks అది హౌస్ మేట్ డెసిషన్లో ఉంది. క్యాప్టెన్సీ అనేది ఆ రోజు మా డెసిషన్లో ఉంది, అంటే ఆల్ ద హౌస్ మేట్స్. సో దానికి నేను స్టాండ్ తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ రౌండ్ రేస్లో నేను ఓడిపోయిన తర్వాత ఆ పాయింట్స్ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. దాని లాస్ట్ వీక్ మీరు చూసేటట్టు అయితే అమర్ని క్యాప్టెన్ చేయలేకపోయాను. సో కాబట్టి నెక్స్ట్ వీక్ నాకు కలిసి వచ్చింది, నా పాయింట్స్ నేను ఇచ్చాను అంతే. ఆ 2 weeksలో మీరు అమర్ కోసం అంటే
3 వీక్స్ ఈవెన్ మీకు హౌస్లో కూడా ఈ కమెంట్స్ విన్నారు, బయట కూడా కమెంట్స్ విన్నారు. ఆబ్వియస్గా అది నిజమై ఉండొచ్చు కదా. అది గౌతమ్ ఒకసారి చెప్పాడు, అది కూడా ఏదో సంథింగ్ సాటర్డేలో ఏదో ఇచ్చేటప్పుడు గౌతమ్ మీకు చెప్పాడు, మిగతా వాళ్ళు మాట్లాడుకున్నది మేము విన్నాం. ధైర్యంగా ఉంటే నాకు వచ్చి చెప్పాలి, నేను ధైర్యంగా నేను ఆన్సర్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను. వాడు ఫన్గా ఏదో కాన్వర్జేషన్లో సార్ ఏదో సంథింగ్ ఏదో ఇవ్వాలి ఎవరు అంటే అప్పుడు నాకు ఏదో ఇచ్చారు. అది సమ్టైమ్ మనకు సాటర్డేస్ ట్యాగ్స్ ఉంటాయి కదా అని, దాని సిచ్యువేషన్లో నాకు గౌతమ్ చెప్పాడు. నేను అక్కడ క్లారిటీ ఇచ్చి రిటర్న్ ఆ ట్యాగ్ కూడా నేను ఇచ్చాను. హౌస్లో వేరే వాళ్ళు మాట్లాడారని మీరు అంటున్నారు, అలా ధైర్యం ఉంటే నువ్వు నాతో వచ్చి అడగాలి. నువ్వు ఆడుతున్నావు, నువ్వు అమర్ కోసం వచ్చావు అది ఇది అనేసి ఆరెంజ్ నామినేషన్లో నువ్వు పాయింట్ తీసేస్తే నేను చెప్తాను. నాకు ఎవరూ చెప్పలేదు, నాకు ఎవరూ డిస్కషన్ చేయలేదు, సో కాబట్టి ఆ టాపిక్ అక్కడ రేస్ అవ్వలేదు. సో అమర్కి ఫౌల్ గేమ్స్ ఆడినప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫ్లోట్ అండ్ సింగ్ టాస్క్లో కానీ అదే ఫస్ట్ అండి నా ఫౌల్. దట్ ఈస్ మై ఫస్ట్ ఫౌల్, దట్ ఈస్ మై ఫస్ట్ ఫౌల్. అంతకు ముందు లేదు, దట్ ఈస్ ద ఫస్ట్. ఎందుకు అప్పుడు మీకు ఏమైంది? మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అమర్? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి. సీ థింగ్ ఏంటంటే అప్పుడు జెండా పైకి ఎగరాలి, అది మీకు తెలుసు, దట్స్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ. ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, నేను ఒప్పుకున్నాను సార్ ముందు. దాని నెక్స్ట్ వీక్ ఏదైతే ఉన్నారో అందరూ ఇదే రీజన్ వల్ల దే ఆర్ నామినేటింగ్ మీ, అది కూడా నేను అగ్రీ అయ్యాను వాళ్ళకి. బికాస్ ఇట్స్ మిస్టేక్ ఇస్ మిస్టేక్. ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్, దిస్ సిగ్నల్ ఇవ్వమని వాడు చెప్పాడు. ఎస్ ఐ సపోర్టెడ్ హిమ్, అది నేను ఒప్పుకున్నానండి. అండ్ ఇంకోటి అదొక్కటే నా ఫౌల్. దట్ సెకండ్ ఫౌల్ లేదని నేను చెప్తాను. మాకు ఆటగాళ్ళు పోటుగాళ్ళు ఇచ్చినప్పుడు మాకు ఫాస్టెస్ట్ ఆర్ స్మార్టెస్ట్లో దట్ ట్యాగ్ మూవీది ఒకటి తీసుకొని మనం పెట్టాలి కదండి సాంగ్ వచ్చినప్పుడు. నేను షర్టు పెట్టుకొని ఐ ఎంజాయ్డ్ అండి. అది నాకు అది ఫౌల్ అని కన్సిడర్ చేశాను అనేసి నాకు టు బీ ఫ్రాంక్ తెలియదు. నేను తీసుకొని నాకు అప్పటి వరకు నాకు అర్థం కూడా కాలేదు. అండ్ మోరోవర్ నాకు కొంచెం తెలుగు రిలేటెడ్ మూవీస్ కొంచెం వస్తే మాకు డిఫికల్ట్ ఉంటుంది కదా. సో నేను రెండు తీసుకొని ఆలోచించి సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి ఐ వాజ్ డూయింగ్ డాన్స్, తర్వాత పెట్టొచ్చు అనేసి. కానీ వీళ్ళు ఏం చేశారు, నువ్వు రెండు తీసుకున్నావు కాబట్టి ఇట్స్ అ ఫౌల్. నా ప్రకారం ఏంటంటే దొంగతనంగా ఆడడం వాళ్ళకి తెలియకుండా దట్ ఈస్ ఫౌల్. వీళ్ళు ముందేనే నేను అందరూ ఉన్నారు, అటుగాళ్ళు టీమ్ ఈజ్ దేర్, ఇక్కడ పోర్టుగాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందేనే తీసుకొని వాళ్ళిద్దరికి చూపించి ఐ వాజ్ డూయింగ్ డాన్స్ అండి. బట్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఫౌల్ అన్నారు. ఓకే డాన్స్ అగ్రీ. సో ప్రియాంక అమర్ ఇద్దరు మీ ఫ్రెండ్స్ అయినప్పుడు ఎక్కువ అమర్కే ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? అమర్కి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, ప్రియాంకకి ఏం రాలేదండి. వచ్చుంటే డెఫినెట్లీ నేను చేసేదాన్ని. ప్రియాంక అమరే ఉన్నారు మీరు కెప్టెన్సీ టాస్క్ లో కానీ. అప్పుడు అమర్ కదండి కెప్టెన్ చేశారు. అప్పుడు ఎవరిని కొట్టాలి, నేను ప్రియాంకనే కదా కొట్టాలి. మరి 100% అదే చేశాను నేను. బట్ ప్రియాంక విన్ బ్రిక్స్ టాస్క్. అప్పుడు నేను అమర్ ఇప్పుడు అలా సేఫ్ గా ఆడాలి ఇద్దరు నా ఫ్రెండ్స్ అంటే ఇంకొకటి కూడా ఉంటుందండి. కామ్గా కూర్చోవచ్చు. yes come on అమర్ come on ప్రియాంక I can do that but I didn't. నేను స్టాండ్ తీసుకున్న అమర్ కోసం అది చేసా. అది ఎందుకు మీకు అలా అనిపించింది ఐ డోంట్ నో. బట్ నాకు అమర్ని గెలిపించాలంటే అక్కడ ప్రియాంక కాదు ఎవరున్నా నేను కొడతా. కెప్టెన్ అవ్వలేకపోయిన వాడు ఉన్నా కూడా కొడతా. బికాస్ ఐ వాంట్ టు మేక్ అమర్ కెప్టెన్ అంటే అదే కదండి చేస్తాను. దట్ ఐ డిడ్. అది ఆ తర్వాత ఐ రియలైజ్ ఓ షీడ్ అయితే నేను వెళ్ళి పక్కన కూర్చొని ఉంటే గ్రూప్ గేమ్ ఆడింది అన్న కాకుండా ఎవరికి చేయలేదు కామ్గా ఉంది అనేవాటేమో అనుకున్నాను. బట్ నేను ఏదైతే ఆడాలని అనుకుని వెళ్ళానో నేను అదే చేశానండి. ఆ రౌండ్లో కూడా నేను ఫిక్స్ అయ్యా, అవన్నీ క్యాప్టెన్ చేయలేకపోయాను. కానీ ఒకే ఒక్క బ్రిక్ అండి కౌంట్ చేశాక ప్రియాంకది 16 అమర్ది 15 బ్రిక్స్, ఇంకొక బ్రిక్స్ పడున్న టై అయ్యేది. బట్ ఈ ఎంకరేజ్మెంట్ చాలా సందర్భాల్లో గేమ్ని డిస్టర్బ్ చేస్తుంది. శోభ తను సంచాలక్ అయినా కూడా వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ, అది ఫెయిర్ అన్ఫెయిర్? నేను సంచాలక్గా నేను చేశానండి. నాకు ఏ వీకెండ్ కూడా నాకు సార్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని చెప్పలేదండి. ఒకే ఒక వీక్, అది కూడా ఏంటంటే మనము సమ్ టీత్ స్మైలీ టాస్క్లో మాత్రం యావర్ నేను సంచాలక్ ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా డిసిషన్ తీసుకోలేదు, నిన్నెందుకు నువ్వు 3rd ప్లేస్లో పెట్టుకున్నావు, అప్పుడు ప్రియాంక హర్ట్ అయింది బడీ టాస్క్లో అనేసి చెప్పారు. దట్ ఈస్ ద వన్ యాజ్ అ సంచాలక నేను తప్పు చేశాను అన్నారు. అది తప్ప మొన్న నేను ప్రియాంకని ఫన్ టాస్క్లో ఎంకరేజ్ చేశాను. సో నువ్వు ఎంకరేజ్ చేయకుండా ఉండాలి అని చెప్పారు తప్ప యాజ్ అ సంచాలకగా కానీ నేను గేమ్ ఆడేటప్పుడు కానీ ఎప్పుడు నాకు ఎవరు ఈ రీజన్తో నామినేట్ చేయలేదు. అండ్ మోరోవర్ సార్ కూడా నాకు ఎక్కడా మెన్షన్ చేయలేదు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు అది చేస్తున్నావు అనేసి. అని మీరు చెప్తే నేను వింటున్నా ఫస్ట్. ఓకే, ఎప్పుడు అమ్మాయిలా గెలవాలి, అమ్మాయి సీజన్ టైటిల్ గెలవాలి అని చెప్పే శోభగా ఎప్పుడు ప్రియాంకకి పెద్దగా సపోర్టివ్గా అనిపించలేదు మా ఎవరికి. ఈవెన్ లాస్ట్ వచ్చే రోజు కూడా పాయింట్స్ అన్ని అమర్కి ఇచ్చే బదులు ప్రియాంకకి ఇస్తే ప్రియాంకనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు పాయింట్స్ ఇవ్వడం ఇట్స్ నా ఇష్టం కదా అండి.
ఇప్పుడు బట్ అమ్మాయిలు గెలవాలి అనేది కూడా మీరే లేదండి, కదా. మీరు అంటున్నారు కదా ఆ పాయింట్స్ కి విన్నింగ్ కి సంబంధమే లేదు, సంబంధం అది లేదు. ఎవరికి కూడా లేదు. బట్ అట్లీస్ట్ ఏదో ఒకటి విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాంట్లో ఏమీ రాదండి, అవి సేయింగ్ దాంట్లో ఏమీ రాదు. మోరోవర్ అదేంటంటే పాయింట్ ఇవ్వాలి. అండ్ మోరోవర్ అది లాస్ట్ టైం సందీప్ మాస్టర్ ఇచ్చారు ఆ పాయింట్, ఆల్రెడీ ప్రియాంక దగ్గర కూడా పాయింట్ ఉంది, నాకు అమర్కి ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఆ ట్రోఫీకి ఆ మ్యూచువల్ ఫండ్కి సంబంధమే లేదండి. మోరోవర్ ఇప్పుడు నేను ప్రియాంక ఉన్నప్పుడు అమ్మాయి గెలవాలన్నప్పుడు ఒకవేళ నేను గెలిస్తే పర్లేదు నువ్వు తీసుకొని షేర్ చేయలేము కదా. సో అట్లా అది ఉంటుంది అంతే. అలా అనేసి ఇప్పుడు గెలవలేదనేసి నేను ఎక్కడా చెప్పలేదే. అండ్ ఈ